సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ హీరోగా అవతారం ఎత్తబోతున్నాడా? ఇన్నేళ్లకు బాయ్స్ తర్వాత మళ్ళీ వెండితెరపై అల్లరి చేయబోతున్నాడా? దేవిశ్రీ తరహా తమన్ హీరో అవుతాడు అనేది రూమరా, నిజమా? తమన్ హీరోగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వెండితెరపై తమన్ కనిపించబోతున్నాడట. నిజానికి తమన్ కు స్క్రీన్ కొత్తేం కాదు. గతంలో శంకర్ డైరెక్షన్ లో బాయ్స్ సినిమాలో నటించాడు తమన్. సిద్ధార్థ్ తో కలిసి హీరోలలో ఒక హీరోగా నటించాడు. ఆ తర్వాత కూడా 2-3 సినిమాల్లో క్యామియో రోల్స్ లో కనిపించిన తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం చూడాల్సిన స్టార్డమ్ చూసేశాడు. తమన్ త్వరలో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే తమన్ నటించేది తెలుగులో కాదు, తమిళ సినిమాల్లో తమన్ నటించబోతున్నాడు. జీవి ప్రకాష్ తరహాలోనే తనని తాను వెండితెరపై చూసుకోవాలని ఆరాటపడుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో అథర్వతో కలిసి తమన్ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ మాత్రం చేయడం లేదు. ఇదే టాలీవుడ్ నుంచి గతంలో దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా ఇలాగే వినిపించింది. ఆ మాటకొస్తే దేవిని హీరోగా చేయడానికి సుకుమార్ లాంటి వారు ఫుల్ సపోర్ట్ చేశారు. అంతే అవుతుంది అనుకునే టైంలో డిఎస్పీ ఇమేజ్ తగ్గిపోవడంతో మళ్లీ కెరియర్ పై ఫోకస్ చేయాల్సి వచ్చింది. మరి ఇలాంటి విఘ్నాలు జరగకుండా తమన్ ఎంతటి కేర్ తీసుకుంటాడో చూడాలి. ఇప్పటికే లైవ్ కాన్సర్ట్లతో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ మ్యూజిక్ సెన్సేషన్ నటుడిగా ఓ ఆర్కెస్ట్రా ట్రూప్ ను రన్ చేస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సృష్టించుకున్న యువకుడిగా కనిపిస్తాడని తమిళ మీడియా చెబుతోంది.